అలాగే మన కర్నూలు జిల్లా పార్లమెంట్ అధ్యక్షుడు అయినటువంటి తిక్కారెడ్డి గారికి, అలాగే మన రాష్ట్ర కార్యదర్శి పండాజ్ గారికి, అలాగే ఎండిఓ సార్ గారికి, ఎంఆర్ఓ సార్ గారికి, మిగతా ప్రభుత్వ అధికారులకు అందరికీ స్వాగత సుమాంజలు. అందరూ తప్పనిసరిగా స్టేజ్ ని అలంకరించాల్సిగా కోరుతున్నాను. ప్రభుత్వ అధికారులకి, మిగతా శాఖల ప్రభుత్వ అధికారులకు కూడా స్టేజ్ అలంకరించాల్సిందిగా కోరుతున్నాను. అందరూ చైర్స్ అని ఖాళీ ఉన్నాయి. గ్రామస్తులు అందరూ అక్కడ చైర్లో కూర్చోండి. అలాగే మన సిఐ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. సబ్ ఇన్స్పెక్టర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. వంద రోజుల పరిపాలన కాలం పూర్తయిన సందర్భంగా ప్రతి గ్రామంలో మన అంత్యక్రమం ఏర్పాటు చేస్తా ఉంది. అందులో భాగంగా సిఐ గారిని కూడా స్టేజ్ మీద రాష్ట్రం కోరుతున్నాము. నాగేశ్వర యాదవ్ గారు కూడా స్టేజ్ మీకు ఆహ్వానిస్తున్నాము. అన్ని గ్రామాల్లో రాష్ట్ర వ్యాప్తంగా గత ఈ నెల 27 నుంచి 26 తేదీ వరకు అన్ని గ్రామాల్లో గ్రామసభ ఏర్పాటు చేసి మన ప్రభుత్వం ఈ యొక్క 100 రోజుల్లో కార్యక్రమంలో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టింది, మన విజయగాథను గ్రామంలో అన్ని గ్రామాల్లో చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా మనం ఈరోజు ఈ యొక్క ఇతర నాయకులకు, అధికారులకు అందరికీ నా యొక్క నమస్కారములు. ఈ ప్రోగ్రాంలో భాగంగా మొట్టమొదట మనకు పెన్షన్స్ మొదటి నెలనే కట్టమైనటువంటి బకాయిలు సహా నెలకు 7,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం జరిగింది. అట్లాగే నెల 1వ తేదీన ప్రభుత్వ ఉద్యోగాలందరికీ ఇప్పుడు జీతాలు వస్తూ ఉన్నాయి. అట్లాగే మన విజయవాడ నగరంలో గొప్ప వరద రావడం జరిగింది. ఆ వరదని అందరు అధికారులు, ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొని అందరికీ అక్కడ ఉపశమన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కార్యక్రమాలు చేసి 100 రోజుల్లోనే అద్భుతమైనటువంటి ప్రగతిని ప్రభుత్వము చూపించింది 100 రోజుల్లోనే. కాబట్టి అందులో భాగంగా మనం అన్ని గ్రామాలు ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాము. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మొట్టమొదట మన సర్పంచ్ గారు ప్రసంగించినటువంటి మన పత్తికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి శ్యాంబాబు అన్న గారికి, మరియు కర్నూలు జిల్లా పార్లమెంట్ అధ్యక్షుడు తిక్కారెడ్డి అన్న గారికి, మరియు రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి పండరాజు గారికి, మా బీసీ సాధికారిక యాదవ కన్వీనర్ అయినటువంటి నాగేశ్వరరావు అన్న గారికి, మరియు మన ఎంఆర్ఓ సార్ గారికి, ఎంపీడీఓ సార్ గారికి, మరియు వివిధ శాఖల అధికారులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. మెయిన్గా అన్న ఈ 100 రోజుల్లో ప్రభుత్వం చేయాల్సిన చాలా వరకు ఆచరణ కానీ, మరియు అన్న క్యాంటీన్స్ కానీ, మరియు రెవెన్యూలో ఉన్న భూ చట్టవి పట్ట పాస్బుక్ దాంట్లో మన జగనన్న చేసిన మోసాన్ని మన చంద్రన్న సరి చేశాడు. అలాగే వివిధ శాఖలలో కొన్ని జరిగిన లోపాలను సరిచేస్తూ సంక్షేమం ప్లస్ అభివృద్ధి రెండు కలుపుతూ ఈ 3 నెలల్లోనే చాలా వరకు, అంటే ఒక పునాదులు లేని ఓ ఇంటిని మరియు కింది నుంచి నిర్మిస్తున్నాం. మన చంద్రబాబు నాయుడు గారైతేమి, మన శాసనసభ్యులు మన కె శ్యాంబాబు గారైతేమి వీళ్ళల్లా చేయితనిస్తున్నారు. అలాగే అన్న మెయిన్ గా గోగోల్ గ్రామం అంటే టీడీపీకి కంచుకోటగా మీరు ఎలక్షన్స్ కి కొన్ని అనివార్య కారణాలుగా రాలేకపోయినా మీ మీద, మీ కుటుంబం మీద, మా పంరాజు గారి అభిమానం మీద అందరూ అభిమానం చూపించి 200 పైసలకు మెజార్టీ ఇచ్చారన్నా.
అలాగే మా మధ్య గ్రామమైన గోడకుంట అయితేమి మరియు గోగోలు అయితేమి మీకు ఎల్లవేళగా మీకు సహకరించాం. వాళ్ళకు కూడా మీరు కంపల్సరీగా అభివృద్ధి ప్లస్ సంక్షేమం రెండు కలిపి మాకి మంచిగా ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. మరియు మెయిన్గా మాకి గోలకుంట గ్రామంలో వాటర్ది సమస్య ఉంది. మొన్ననే కొత్తగా మీరు వచ్చాకనే మీ సహకారంతో బోర్ వేయించాం, నీళ్లు పడినాయి, మోటార్ వేయించాము. కానీ వాళ్ళకి శాశ్వత పరిష్కారంగా మెయిన్ గా వాళ్ళకు ఒక ట్యాంక్ కావాలి. అలాగే మరియు మాకి మీరు ఏ హామీ ఇవ్వకున్నా మా గ్రామ ప్రజలు మీరు చేస్తారనే ఒకే ఒక నమ్మకంతో భారీ మెజార్టీ ఇచ్చారు. దాంతో పాటు మెయిన్ గా స్టేషన్ కి ఆ రోజు మనం రోడ్ వేసాం. కొన్ని అనివార్య కారణాలుగా 80 లక్షల సీసీ రోడ్డు ఇచ్చారు. 80 లక్షల సీసీ రోడ్డు ఇచ్చారు. కానీ ప్రభుత్వం పోవడంతో దాన్ని వేయలేకపోయాం. అలాగే ఇది దాన్ని మళ్ళీ రినివల్ గా మాకు 80 లక్షల సీసీ రోడ్డు ఇచ్చి స్టేషన్ రోడ్డు అయితేమి, అలాగే ఇక్కడ నుండి గుంటిపల్లి నుండి మన టోల్గేట్ నుండి గుంటిపల్లి వరకు తార్ రోడ్డు ఉందన్న, ఆ తార్ రోడ్డు కన్స్ట్రక్షన్ అట్లే కంటిన్యూ చేస్తూ గోగోల్ వరకు కంటిన్యూ చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే వివిధ మన కాలనీలలో సీసీ రోడ్లు కూడా పాడైపోయాయి. ఆ సీసీ రోడ్లను కూడా మీరు ఎక్కుతూనే 10 lakhs ఇచ్చారు. దాన్ని గులకుంటకి మేము ప్రొవైడ్ చేశాం. ఇంకొక 20-30 lakhs మీరు ఇస్తే మా ఊరు కూడా కంప్లీట్ అయిపోతుంది. అలాగే గులకుంట కూడా కంప్లీట్ అయిపోతుందని మేము కోరుకుంటున్నామన్నా. అలాగే వివిధ వర్గాలకి మన చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు బీసీ సభ ముందర అంటే ఇదే నాగేశ్వరరావు అన్న గారు నేను అదే బీసీ సభలో మీరు అందరం ఉండి 50 ఏళ్ల పింఛన్ అనే పథకం మన చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. మన కూటమి ప్రభుత్వం ఆ 50 ఏళ్ల పింఛన్ ది కూడా మీరు ఒకవేళ మండలానికి కొన్ని పింఛన్స్ వస్తే గోగోల్ గ్రామానికి ఎక్కువగా ఇవ్వవలసిందిగా కోరుతున్నాము. కొన్ని ఇంకా చాలా ఉన్నాయన్న, మిమ్మల్ని పర్సనల్ గా కలిసి అడుగుతాను. ఈ సభాముఖంగా మరి నాకు 2 సార్లు సర్పంచ్ గా మరియు ఒక 2019లో ఏదో అనివార్య కారణంలో మోసపోయి తప్ప మెజార్టీ ఇవ్వలేదు. మిగతా ప్రతిసారి మెజార్టీ ఇచ్చిన గోగోల్ గ్రామ ప్రజలకి ఫస్ట్ పాదాభివందనం చేస్తున్నాను. నాకెందుకంటే ఈ ఛాన్స్ అసలు రాలేదు, ఎప్పుడు చెప్తాను. కానీ ఈసారి 100% గోగోల్ పంచాయతీ గ్రామ ప్రజల అభిమానంతో గెలిపించారు కదా, వాళ్ళ రుణం తీర్చుకునే ఛాన్స్ నాకు ఇప్పుడు వచ్చింది. ఖచ్చితంగా శ్యామన్నతో పండరాజు గారితో కలిసి ముందడుగు వేసి మీ రుణం అంటే ఆయన అప్పులు చేసే పుట్టాడు, ఈయన అప్పు తీర్చడానికి పుట్టాడు. అప్పు తీర్చడం అంటే ఎలా తీర్చగలడు? ఎన్నో సంస్థల్ని ఆయన నమ్మి మన రాష్ట్రానికి రానికి అవకాశం ఉంది. మీరు గమనిస్తే ఆయన ప్రమాణ స్వీకారం చేసినాక 60 రోజుల నుంచి 90 రోజుల లోపల 15 సంస్థల్ని మనకు శ్రీసిటీకి తీసుకొచ్చాడు. నేను దీనిపైన ఎంక్వైరీ చేశాను. నా ఇంట్రెస్ట్ అనమాట. ఇది ఏమని ఎంక్వైరీ చేశాను, ఇది కూడా ఏమైనా జగన్ గవర్నమెంట్ లో వీళ్ళు వచ్చి కలిశారా అని ఎంక్వైరీ చేశాను. కాదు. అది కేవలం 2014 నుంచి 2019లో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి ఆల్రెడీ అలకేట్ చేసింటే 19 నుంచి 24లో వాళ్ళు ముందుకు రాలేదు. కారణం అనేది నేను స్టేజ్ పై నుంచి మాట్లాడాల్సిన అవసరం లేదు. తర్వాత ఈ రోజు మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినారు. ఈ రోజు రాష్ట్రంలో మనం అడుగు పెడితే బాగుంటుంది, వీళ్ళు కూడా కాల్ఫర్ చేస్తే ఈ రోజు వాళ్ళందరూ వచ్చి ఈరోజు 15 కంపెనీలు స్టార్ట్ అయినాయి. అంటే దగ్గర మాజీ చైర్మన్ గారిని ప్రతినిధిగా కోరుతున్నాం. సభకు నమస్కారం. ఈరోజు 100 రోజుల పండగ వాతావరణం కాబట్టి పండగనే చెప్తా ఉన్నాను. సో ఎలాగా ఈ 100 రోజులు అధిగమించామనే ఉద్దేశంతో మన సీఎం అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు. ప్రజల వద్దకు వెళ్ళి ఎలాంటి పనులు మనం చేశాం, ప్రజలు ఎంతవరకు ఆనందంగా ఉన్నారని తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ కార్యక్రమం ఇచ్చేటువంటి మన పత్తికొండ శాసనసభ్యులు మొదటిసారి ఈ ఊరిలో అడుగు పెట్టినందుకు స్వాగతం సుస్వాగతం. శ్యాంబాబు గారికి స్వాగతం సుస్వాగతం. అలాగే కర్నూలు పార్లమెంట్ అధ్యక్షులైనటువంటి తిక్కారెడ్డి గారికి, అలాగే నాగేశ్వర యాదవ్ గారికి, అలాగే ఇక్కడ ఇచ్చేటువంటి
సర్పంచులకు, మాజీ సర్పంచులకు, ప్రత్యేకంగా గోగోల్ సర్పంచ్ అమర్ గారికి, వేదిక మీద ఆశీలైనటువంటి ఆఫీసర్లందరికీ, అలాగే గోగోల్ గ్రామ ప్రజలకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు స్వాగతం, సుస్వాగతం. ముందుగా నాకు రాజకీయ గురువు ఎవరని చూసుకున్నట్లయితే శ్యాంబాబు గారి తండ్రి అయినటి మాజీ డిప్యూటీ సీఎం శ్రీ కె కృష్ణమూర్తి గారు. నేను తరచూ ఆయన ఎప్పుడు కూడా తలుచుకోవాల్సిన బాధ్యత నాకు ఉంది. ఎందుకు అంటే కేవలం మా కుటుంబం ఈ రోజు రాజకీయంగా ఉంది అంటే మాకు మాజీ డిప్యూటీ సీఎం అయినటువంటి శ్రీ కెఈ కృష్ణమూర్తి గారని చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 1986లో మా తండ్రి గారిని ఎంపీపీ చేసిన ఘనత ఆయనకే దక్కింది. అలాగే 2005లో నన్ను పట్టణ అధ్యక్షుడు చేసిన ఘనత ఆయనకే దక్కి నిరంతరంగా 16 సంవత్సరాలు యునానిమస్ గా ఉన్నానంటే కేవలం ఆయన ఆశీర్వాదమని తెలియజేసిన బాధ్యత నాకుంది. అంతేకాకుండా 2005లో 2014లో నన్ను కౌన్సిలర్ చేసిందే కాకుండా నన్ను ఆయన పట్టుబట్టి మున్సిపల్ చైర్మన్ చేయాలన్న ఉద్దేశంతో ఉంటే అనివార్య కారణాల వల్ల లేడీస్ రిజర్వేషన్ రావడం వల్ల మా ఆవిడకు మున్సిపల్ చైర్పర్సన్ చేశాడు. చాలా అరుదుగా ముందే అనౌన్స్మెంట్ జరిగి ఒక పర్సన్ పేరు అనౌన్స్ చేసి జరిగే దాంట్లో ఆయన ఇనిషియేట్ తీసుకొని మేము అయినామంటే ఈ రోజు కేవలం కాకుండా ఇంట్లో 4 పెద్దలు ఉంటే 4 ఒకటే పార్టీ ఒకటే వర్గం ఈ రోజు వరకు కట్టుబాటుగా ఉండి అదే వాళ్ళకు ట్రావెల్ చేసిన ఘనత మాకే దక్కింది. అలాగే వాళ్ళు చూసుకున్నందుకే మేము ఆ ఘనత దక్కిందని నేను తెలియజేస్తున్నాం. ఎందుకంటే 4 పెద్దలు ఉంటే 4 ఒకటే పార్టీ నుంచి కంటెస్ట్ చేసిన వ్యక్తులు ఎవరంటే మేము ఒక్కరమే. ఇంట్లో మా అమ్మ గాని, మా నాయన గాని, నేను గాని, నా భార్య గాని ఒకటే పార్టీ ఒకటే దాంట్లో ఉన్నాము ఇంతవరకు. అలాగే కొనసాగుతున్నాం. అనివార్య కారణాల వల్ల వాళ్ళు పట్టుకొండకు మైగ్రేట్ కావడంతో మళ్ళా ఈ మంచి కుటుంబం ఇంకో మంచి కుటుంబానికి మాకు అటాచ్ చేసి వెళ్ళినారు. వీళ్ళు వెళ్ళేటప్పుడు బాధ అయితే కలిగింది, కానీ తప్పదనుకొని మేము దాన్ని డైజెస్ట్ చేసుకొని అలాగే కొనసాగుతున్నాం. ఇంకో నాకు ప్రత్యేకంగా డోన్ నియోజకవర్గంలో ఒకరికి అవకాశం నాకు ఒక్కరికే. అక్కడ వాళ్ళు ఇక్కడ వీళ్ళు, నేను వీళ్ళతో మళ్ళీ ట్రావెల్ చేస్తున్నా. ఇది ఒక్క శుభ పరిణామం కేవలం నా ఒక్కరికే దక్కింది. ఎందుకంటే నా రాజకీయ గురువు కె కృష్ణమూర్తి గారు ఈ రోజు అలాగే కొనసాగడం చాలా మంచిగా నాకు జరిగినందుకు నిజంగా ఆనందపడుతున్నాను. రెండో విషయం, మనకు 14 నుంచి 19లో మనకు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కె కృష్ణమూర్తి గారు తర్వాత అన్ని జరిగినాయి. అందులో భాగంగా ఆ రోజు మేము అడిగిన వెంటనే చెరువుకు నీళ్లు ఎప్పించిన ఘనత ఈ రోజు ఆయన ఆనందం వేసింది. అంతేకాకుండా ఈ రోజు ఆల్రెడీ సర్పంచ్ గారు అడిగారు మిమ్మల్ని అన్న ఈ రోడ్డు కూడా మాకు ఇచ్చినట్లయితే మేము చాలా హ్యాపీ. ప్రజలు ప్రత్యేకంగా రైల్వే స్టేషన్ రోడ్డు అని ఉంది, కానీ ఈ రోజు వరకు వాళ్ళకి నచ్చనీకి కూడా పొలాలు నడుచుకుంటూ పోయేది ఉంది. చాలా మంది రైతులు కూడా దానికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మీరు దానిపై ఇనిషియేట్ తీసుకొని కంపల్సరీగా ఆ రోడ్డు మీ టైం లేపించినట్లయితే శాశ్వత పరిష్కారం ఒకటి అనేది ఖచ్చితంగా వస్తుందని మీకు తెలియజేస్తున్నా. అంతేకాకుండా వెలుగుకుంట్ల గ్రామ ప్రజలకు ఆల్రెడీ సర్పంచ్ చెప్పాడు, వాటర్ ఇప్పుడు సఫిషియెంట్ గా ఉంది కానీ బట్ వీ నీడ్ ఓవర్ ఎ ట్యాంక్. సో దానిపైన కూడా ఇనిషియేట్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. రెండోది, ఇంతవరకు మన శాసనసభ్యులు వాళ్ళ కుటుంబం గురించి చెప్పడం జరిగింది. రాష్ట్రం గురించి మాట్లాడినట్లయితే 10 లక్షల కోట్లు అప్పులో నుండి తీసుకున్న ఘనత ఈ రోజు చంద్రబాబు నాయుడికి దక్కిందని ఎందుకంటున్నాను అంటే అటువంటి టైంలోనే ఏ వ్యక్తి అయినా చేసి దాన్ని సాధించగలిగితే చరిత్రలో నిలిచిపోతాడు. ఈ రోజు మనం 2019లో కేవలం 2,75,000 కోట్లతో అప్పు వాళ్ళకి అప్పచెప్తే 10 లక్షల వరకు అప్పు చేశారు. మళ్ళా అంటే దరిదాపున 725 లక్షల కోట్లు చేశాడు. చాలా తప్పు చేశాడు ఆయన. చేసిందే కాకుండా ఎక్కడ అభివృద్ధి పథంలో రాష్ట్రాన్ని నడపలే, ఒక్క ఉద్యోగం రాలేదు. ఈ రోజు అంత కోణంలో నుంచి, అంత బాధాకరమైన స్థితిలో నుంచి అంత దయాన్వితమైంది అంటే మీ అందరి వల్ల, ఈ ప్రజల వల్లనే. ఈ రోజు ప్రజలు చాలా ఇబ్బంది పడి ఈ రోజు ఆయనకి ఇచ్చారు మళ్ళా అంటే కేవలం ఆయన నుంచి ఏమో ఒకటి ఆశిస్తున్నాం. ఏం ఆశిస్తున్నామని తీసుకున్నట్లయితే ఈ రోజు అదే మనకు ఇక్కడ పెన్షన్లు 80 రూపాయల నుంచి స్టార్ట్ అయిన కానించి మనుషులు ఉన్నారు. ఈ రోజు 4,000 తీసుకున్న పెన్షన్ దారులు కూడా ఇక్కడ ఉన్నారు, అదే వ్యక్తులు. అది ఘనత ఎవరి వల్ల వచ్చింది? 4,000 రూపాయలు అంటే కేవలం చంద్రబాబు నాయుడు వల్ల, ఈ గవర్నమెంట్ నుంచే వచ్చిందని మీరు గుర్తుపట్టాల్సిన గుర్తించాల్సిన అవసరం ఉంది. రెండవది,
మెగా డిఎస్సి రిలీజ్ చేశాడు. ఈ రోజు కేవలం కొన్ని ఏరియాల్లో 175 వరకే అయినట్టున్నాయి ఇప్పటివరకు అన్నా క్యాంటీన్లు. 5 రూపాయలకే మీరు ఏదన్నా టౌన్ లో పరిస్థితి అవసరం ఉండి వచ్చినా కూడా మీరు ఈ రోజు 5 రూపాయలు ఇచ్చి భోజనం చేయొచ్చు. అంత 5 రూపాయలకే భోజనం మంచి మళ్ళా పౌష్టికమైన ఆహారము, చాలా అందరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆహారం కూడా ఇవ్వడం జరుగుతుంది. నిజంగా చాలా సంతోషం. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఈరోజు మనం రాష్ట్రం అధిగమిస్తూ అన్ని విషయాలు అధిగమిస్తూ త్వరలో 20 లక్షల ఉద్యోగాలు చాలా ఇంపార్టెంట్ అనే ఉద్దేశం దృష్టిలో పెట్టుకుని మెగా డిఎస్సీని 16,000 చిల్లర ఉద్యోగాలు అనౌన్స్ చేయడం జరిగింది. ఇలాగా ఈ 5 సంవత్సరాల్లో మన మంత్రి గారు నారా లోకేష్ గారు కూడా చాలా పటిష్టంగా దానిపైన ఉన్నారు. 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వగలుగుతారు. ఇంకోటి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఏముందంటే, ఎలక్షన్ల ముందు కూడా చెప్పాం, ఇప్పుడు కూడా మనం తరచూ అనుకోవాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారికి మాజీ ముఖ్యమంత్రి జగన్ గారికి తేడా ఏంటి అని స్థాపించడం, మరి ఇటువంటి అనేక కార్యక్రమాలని చేసిన సుదీర్ఘ అనుభవం గల ముఖ్యమంత్రి గారు మన చంద్రబాబు నాయుడు గారు. ఒక్కసారి చూస్తాం అనే ఆలోచనతో మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఒకసారి ఎన్నుకోవడం. ఈ రాష్ట్రాన్ని 20 ఏళ్ళు ఎన్నిక తీసిపోయాడు. మొత్తం వ్యవస్థనంతా కుప్పగొలిపాడు. అన్ని వర్గాల వాళ్ళని రోడ్డు మీద పడేశాడు. మరి దీన్ని అంతా ఆలోచన చేసి ఈ రాష్ట్ర ప్రజలు తిరిగి ఈ రాష్ట్రాన్ని ఎవరైతే కాపాడగలరు, ఎవరైతే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పరచగలరు, ఎవరైతే ఈ రాష్ట్ర ప్రజల్ని తిరిగి పురోగమన వైపు తీసుకెళ్లగలరని ఆలోచన చేసి మీ అందరి ఆశీర్వాదంతో మరి ఇక్కడ ఎమ్మెల్యేగా మరి మనకంతా సుపరిచితమైన కుటుంబం. మొదటి నుంచి రాజకీయాలలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక బీసీ కుటుంబం నుంచి ఇచ్చేసి మరి మంచి రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయి, ఉప ముఖ్యమంత్రి స్థాయి పదవి అనుభవించి బీసీలు కూడా రాజకీయాలలో అత్యున్నత స్థాయి అనుభవిస్తాం, మేమేం తక్కువ కాదని నిరూపించిన కేఈ కృష్ణమూర్తి అన్న గారు, కేఈ మాదన్న గారి కుటుంబం నుంచి మరి పెద్దలు గౌరవనీయులు మీ అందరి ఆశీర్వాదంతో ఇక్కడ మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా గౌరవనీయులు మరి కేఈ శ్యామన్న గారు మనందరిలో ఒకరుగా కలిసిపోతాడు. ఆయన ఎవరికి కష్టం వచ్చినా కూడా నేను మీ కుటుంబ సభ్యున్ని అని చెప్తూ ఉంటాడు. మరి అటువంటి ఒక నాయకుడిని మనకు అందించిన తెలుగుదేశం పార్టీ కానీ మరి అట్లాగే కృష్ణమూర్తి అన్న గారి కుటుంబం నుంచి కానీ ఎప్పుడు మనం విధేయులమై ఉంటాం. మరి ఈరోజు ఈ 100 రోజులు చాలా తక్కువ కాలం అయినా కూడా ఏవైతే మరి ఎలక్షన్స్ మేనిఫెస్టోలో చెప్పడం జరిగిందో, లోకేష్ బాబు గారు మన కష్టాలన్నీ చూస్తూ పాదయాత్రలో చెప్పడం జరిగిందో, వాటన్నిటినీ సాధ్యమైనంత వరకు మరి ఈ తక్కువ కాలంలోనే నెరవేర్చుకుంటూ అవ్వాతాతలకి 4,000 పెన్షన్ సౌకర్యం కల్పించడం, ఫ్రీ ఇసుక మరి అట్లాగే మద్యం పాలసీని కూడా మార్చడం, యువతకు మెగా డిఎస్సి, మరి అన్ని విషయాల్ని కూలంకషంగా మన క్యాబినెట్లోనే చర్చించుకోవడం. మరి వీటన్నిటిని ఒక్కసారి మనం ఆలోచన చేసుకున్నట్లయితే ఈ 5 ఇయర్స్లో తిరిగి రాష్ట్రాభివృద్ధిని పూర్తిగా మార్చబోతా ఉన్నారు మన ముఖ్యమంత్రి గారు. మరి ఇక్కడ ఉన్న పెద్దలు, ఆఫీసర్స్ అందరూ కలిసి మరి దీనికి మీరంతా సహకరించవలసిందిగా, ముఖ్యంగా కొద్దిగా సమయం పాటించి ఏవైతే మనకు అవసరమో వాటన్నిటినీ మరి విడతలుగా తప్పకుండా నెరవేర్చడానికి సిద్ధపడ్డారు. అలాగే బీసీలకి గత ప్రభుత్వం మరి 24%తో స్థానిక సంస్థల్లో ఎలక్షన్స్ జరపడం జరిగింది. మొన్ననే క్యాబినెట్ లో డెసిషన్ 34% ఖచ్చితంగా తిరిగి స్థానిక సంస్థల్లో ఎలక్షన్స్ లో బీసీలకు అవకాశం కల్పిస్తాం. అలాగే 200 కోట్లతో విద్యని కానీ, విదేశీ విద్యా దీవెనను కానీ, మరి ఎక్కడైతే కుంటుపడిన బీసీ పథకాలు ఉన్నాయో వాటన్నిటిని పునరుద్ధరిస్తాం.
తప్పకుండా బీసీలకు రక్షణ చట్టాన్ని కల్పిస్తామని చెప్పడం జరిగింది. వాటి విధి విధానాలు తయారు చేయడం, వీటన్నిటిని చూస్తూ ఉంటే ఖచ్చితంగా అందరికీ మంచి కాలం రాబోతా ఉంది. ఈ 100 రోజులలోనే అన్ని డెసిషన్స్ ఆల్మోస్ట్ ఆల్ తీసుకుంటా ఉన్నందుకు ప్రభుత్వానికి మనం ఎప్పుడు, ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతగా మరి మనం ఎప్పుడు ఆయన ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉండాలి. మరి ఇంకా చూసాం ఆయన చేసిన పని. తిరుపతి లడ్డుని మరి అవినీతిమయం చేశాడు. ప్రసాదాన్ని మనం అందరం భావించే కలియుగ దైవం తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డు అంటే అందరికి చాలా ఇష్టమైనది. అటువంటి ప్రసాదాన్ని చేసి మరి హిందువుల మనోభావాలనే దెబ్బతీసే పరిస్థితికి ఈరోజు తీసుకోవడం రావడం నిజంగా బాధాకరం. వీటన్నిటినీ ఒక్కసారి ఆలోచన చేసినట్లయితే ఆయన ఈ రాష్ట్రాన్ని చెడగొట్టడానికి, ఆయన సొంత సంస్థల్ని పెంచుకోవడానికే ఉపయోగించుకున్నాడు. కానీ ఈ రాష్ట్ర అభివృద్ధి కానీ, మన అభివృద్ధి కానీ, మన బాగోగులు కానీ ఏ రోజు చూడలేదని చెప్పడానికి వీటన్నిటిని నిదర్శనంగా చెప్పుకోవచ్చు. మరి అందుకే మరి సీనియర్ నాయకులు సిక్కారెడ్డి అన్న గారు అయితేనేమి, మిత్రులు రాష్ట్ర కార్యదర్శి మన గ్రామ పెద్దల వాళ్ళ నాన్నగారు వాళ్ళ నాన్నగారి కాలం నుంచి మంచి పారిశ్రామికవేత్తలు, మరి కోర్టిక పండాదన్న గారు మాతో పాటు మరి మొదటి నుంచి రాజకీయాలలో మంచి అభివృద్ధి కోసం, పేద ప్రజల కోసం పనిచేశారు. అట్లాగే మిత్రులు సర్పంచ్ మరి నాతో పాటు గౌడ సాధికారికత రాష్ట్ర కన్వీనర్ గా పనిచేశారు అమర్నాథ్ గౌడ్ గారు. మరి మిగతా వెల్దుర్తి గ్రామ తెలుగుదేశం పార్టీ, వెల్దుర్తి మండల తెలుగుదేశం పార్టీ నాయకులకు, ఎండిఓ గారికి, ఎంఆర్ఓ గారికి, ఇక్కడికి విచ్చేసిన ఆఫీషియల్స్ అందరికీ, సోదరీమణులందరికీ మరి ఈ కార్యక్రమాన్ని మీరంతా అధ్యక్షత వహించినటువంటి పత్తికొండ ఎమ్మెల్యే కేవి శ్యాంబాబు గారు, అలాగే వేదికపై ఉన్నటువంటి ఎండిఓ, ఎంఆర్ఓ, సర్పంచ్, ఇక్కడ ఉన్నటువంటి బోగోలు గ్రామ ప్రజలు, అధికారులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మన ప్రభుత్వం అనే ఈ ప్రోగ్రాంలో ఈ 100 రోజుల సందర్భంగా మీ శ్యాంబాబు గారు ఎమ్మెల్యే 100 రోజులు, ముఖ్యమంత్రి అయి చంద్రబాబు నాయుడు గారు 100 రోజులు, పరిపాలన ఎలా పోతుంది, ఎలా సాగిస్తున్నాం, ఇంకా ముందుకు ఎలా చేయాలి అని నేర్చుకోవాలనే ఉద్దేశంతో ఇల్లు తిరిగి మన ప్రభుత్వం, మన చంద్రబాబు, మన శ్యాంబాబు అనే ఉద్దేశంతోనే ఈ గ్రామానికి ఈ రోజు రావడం జరిగింది. ఆడిన మాట ప్రకారం ఎన్నికల ముందు అమ్మ మాకు ఓటు వేయండి, అంతకుముందు 200 ఉన్న పెన్షన్ 5 రెట్లు పెట్టి 1000 రూపాయలు చేసిన చంద్రబాబు గారు, ఆ 1000 రూపాయలని 2000 చేసిన చంద్రబాబు నాయుడు గారు, ఒక్కసారి ఓటేయండి అని చెప్తే జగన్ మోసపోయి ఓటు వేసిన తర్వాత లాస్ట్ లో డబ్బులు పెంచాడు తప్ప మళ్ళీ పెంచలేదు. మాకు ఇప్పుడు ఓటు వేస్తే ఈ పెన్షన్దారులకు 7,000 ఇస్తామని చెప్పి ఎన్నికల్లో వాగ్దానం ఇచ్చాం. గెలిచిన వెంటనే మీ శ్యామ్ బాబు గారు వచ్చి, మీ ఎమ్మెల్యే గారు, మీ అధికారులు వచ్చి మీ ఇంటికి వచ్చి 4,000 రూపాయలు ఇచ్చినటువంటి ఘనత మన తెలుగుదేశం పార్టీది చంద్రబాబు నాయుడు గారు. ఫ్రీ ఇసుక విధానం, అలాగే రేపు దీపావళి నుంచి మీకు గ్యాస్ ఫ్రీ ఇస్తున్నాం. 6 ప్యాక్ ఏదైతే మాట ఇచ్చామో ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చేదానికి చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి గారు కట్టుబడి ఉన్నాం. ప్రజలకు సంబంధించి ఈసారి వస్తా ఉంటే మీ ఎమ్మెల్యే గారితో పాటు వస్తుంటే అన్ని చెరువులు నిండినాయి. అంతకుముందున్నటువంటి ఎమ్మెల్యే గారు అయితేనేమి, ముఖ్యమంత్రి గారు అయితేనేమి, ఈ 5 సంవత్సరాల్లో చాలా వెనుకపోయినాం. చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు లేవు. మంచి పంట పండిస్తే రైతాంగానికి ఎక్కడ కూడా రేట్లు లేవు. అన్ని మన పెట్టుబడి రేట్లన్నీ పెరిగిపోయినాయి. మనం అమ్ముకోవాలంటే ఇటువంటి రైతాంగం పరిస్థితి చూసి 175 ఎమ్మెల్యేలకు
నేను 175 గెలుస్తానన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి చెప్పుతో కొట్టినట్లు కేవలం 11 ఎమ్మెల్యేలు వచ్చింది. ఈ రోజున మేమందరూ కోరుకునేది ఏమంటే పల్లెలు బాగుండాలి. అందులో ఈ వెల్దుర్తి మండలం బోగోలు గ్రామం చాలా రాజకీయంగా ఇప్పుడు చెప్తా ఉంటే మీ ఎమ్మెల్యే గారు చెప్పారు. మా పనిగారి గారి సొంత గ్రామం, ఒకప్పుడు ఈ గ్రామం నుంచి వచ్చినటువంటి ఒక గ్రామం. అందులో కేఈ కుటుంబానికి ఎంతో పట్టున్నటువంటి ఈ గ్రామము, ఎప్పుడు మెజార్టీ ఇస్తున్నటువంటి ఈ గ్రామానికి మేము చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తాము. మీ గ్రామానికి ఏం సహాయ సహకారాలు కావాలన్నా కేఈ కుటుంబం దగ్గర ఉంటుంది. రెండో మంత్రివర్గ విస్తరణలో శ్యాంబాబు ఏం దోచాలి, ఆ బాధ్యత తెలుగుదేశం పార్టీది, చంద్రబాబు నాయుడుది, జిల్లా అధ్యక్షుడిగా తిక్కారెడ్డిది. ఎందుకంటే కర్నూలు అంటేనే కేఈ. ఈ కేఈ కుటుంబానికి రాష్ట్ర వ్యాప్తంగా ఒక ముద్ర ఉంది. బీసీలకు, బడుగు బలహీన వర్గాలకు అటు బ్రిటిష్ కాలం నుంచి కూడా కేఈ మాదన్న గారు అయితేనేమి, కేఈ కృష్ణమూర్తి గారు అయితేనేమి, కేఈ ప్రభాకర్ గారు అయితేనేమి, కేఈ ప్రతాప్ గారు అయితేనేమి, ఈరోజు మళ్ళీ కేఈ శ్యాంబాబు గారు ఉన్నారు. అన్ని కుటుంబాల్లో అట్లా ఉండవు. కొన్ని కుటుంబాలకే ఆ దేవుడిచ్చిన వరం. ఎన్నికల ముందు, ఎన్నికలు జరిగినాక, ఎన్నికలు జరుగుతున్నప్పుడు నేను మీ శ్యాంబాబు గారికి చెప్పాను, మంచి మెజార్టీతో గెలవబోతున్నావు, అది మీ కుటుంబానికి దేవుడిచ్చిన వరం, నువ్వేం భయపడాల్సిన పనిలే, తిరగాల్సిన పని లేదని కూడా చెప్పాను. రాత్రి 11-12 గంటల సందర్భాల్లో కూడా వాళ్ళ ప్రచారం అయి వచ్చినాక కూడా చూశాం. నేను 4-5 గ్రామాలు తిరిగాను శ్యాంబాబు గారి ఎలక్షన్ లో గెలుపు కోసం. ఒక గ్రామంలో మాత్రమే నాకు ఆ పల్స్ దొరికిపోయింది, ప్రజల నాడు దొరికిపోయింది. ఈసారి శ్యాంబాబు గారిని ఓటు వేసి గెలిపించాలి, మన ఓడిపోవటమే మనం చేసిన తప్పు అని చెప్పి అది అనుకున్నారు శ్యాంబాబు గారు. మీరు ఎమ్మెల్యే ఖచ్చితంగా అవుతారని చెప్పేశారు. అలాగే బోగోలు గ్రామంలో నెక్స్ట్ కొత్త పెన్షన్లు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీను లేక మా మాట వినలేదనో చాలా మంది వైసీపీలు ఉన్నోళ్ళు ఒక్కింట్లో 2, 3, 4 అర్హత లేకుండా కూడా పెన్షన్లు ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు గ్రామాల్లో. మాకు తెలుసు ఆ విషయం. కాబట్టి అర్హులైనటువంటి వాళ్ళందరికీ తెలుగుదేశం పార్టీ, శ్యాంబాబు గారు మనుషులు, అలాగే ప్రజలు కూడా అందరికి ఇచ్చే బాధ్యత మాదని చెప్పి తెలివ గారు ఉన్నారు, మంచి అధికారులు ఉన్నారు, మంచి యంత్రాంగం అంతా కూడా మీకుంది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్షులు మీ ఎమ్మెల్యే శ్యాంబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, జై చంద్రబాబు, జై తెలుగుదేశం. ఒక నిమిషం సార్. నెక్స్ట్ గౌరవ ఎమ్మెల్యే కె శ్యాంబాబు గారిని కార్యక్రమం ఉద్దేశించి, అలాగే వేదిక పైన ఉన్న సర్పంచ్ గారికి, మా సోదరుడు పడిరాజన్నకి, అలాగే నాకు సొంత పెద్దన్న మాదిరి శ్రీకరేణన్న గారికి, మా సోదరులు నాగేశ్వర యాదవ్ గారికి, మన పులగమి నాగేశ్వర రెడ్డి అన్న గారికి, అలాగే వేదిక పైన ఉన్న ఎండిఓకి, ఎంఆర్ఓకి, అలాగే ప్రభుత్వ యంత్రాంగానికి అందరికి నమస్కారాలు చెప్తూ, ముఖ్యంగా ఈ రోజు ఈ ప్రసంగం వినడానికి వచ్చిన వెల్దుర్తి బోగోలు గ్రామవాసులందరికీ నమస్కారం అమ్మా. మరి గవర్నమెంట్ వచ్చి 100 రోజులు అయ్యింది. 100 రోజుల్లో ఏమి చేశారు అని చెప్పి అందరూ కూడా ఏం చేశారు అని చెప్పి ఆలోచనలో ఉన్నారు. 100 రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు మాతో చేయించిన పనులు చెప్పడానికి మీ అందరికీ ప్రోగ్రాం పెట్టి ఊరికి తిరిగి ఏమేమి జరిగిందో చెప్పడానికి వచ్చారు. మరి మీ అందరికీ తెలుసు, ఆ రోజుల్లో యువత చదువుకొని ఎంత చదువు చదివినా కానీ ఉద్యోగాలు లేక మందుకి వ్యసనం పట్టుకొని గంజాయికి వ్యసనాలు తయారయ్యి ప్రతి ఒక్కరు కూడా ఇళ్లలో తల్లిదండ్రుల పైనే వాళ్ళ కాడ ఏదో కొంత మొత్తం దాచుకునే డబ్బులు కూడా తీసుకొని పోయి మందు తాగి లేదా గంజాయి తాగి చెడిపోయిన పిల్లలందరికీ ఉద్యోగాలు ఇప్పించాలని చెప్పి ఆ రోజు నారా లోకేష్ బాబు గారు యువగలం పాదయాత్ర అప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నారు.
ఆ నిర్ణయం ప్రకారము మెగా డిఎస్సి అని చెప్పి స్టార్ట్ చేసి మన పత్తికొండలో కూడా డిగ్రీ కాలేజ్ లో కూడా ఒక జాబ్ మేళా పెట్టి ఒక 60 మందికి ఉద్యోగాలు తీసుకున్నారు అక్కడ. మరి ప్రతి నెల కూడా ప్రతి ఒక్క చదువుకున్న పిల్లలు ఎంతమంది అయితే ఉన్నారో దయచేసి వచ్చి అటెండ్ అయ్యి అక్కడ మీరు జాబ్ ట్రై చేసుకోవాలని ఈ సందర్భంగా చెప్తున్నాను. అలాగే పెద్దలకి, ముసలి వాళ్ళకి, పెద్ద కొడుకు రైతులకైతే రైతులకి ధాన్యాలు కూడా ఇచ్చాము ఈసారి. అందరికంటే ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకి 1వ తారీఖు పడితేనే కరెక్ట్ గా టైం శాలరీ ఇచ్చే ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారికి. ఎందుకంటే పోయిన 5 ఏళ్ళు 15వ తారీఖు పడుతుండేనో 20వ తారీఖు పడుతున్నది కూడా ఎదురు చూస్తుండేది. ఆ బాధలు లేకుండా కరెక్ట్ 1వ తారీఖు నాడు కరెక్ట్ శాలరీ పడేటట్లు చేశారు. అదేవిధంగా అన్నిటికంటే మనం అందరం కూడా ఎలక్షన్ కంటే ముందర భయపడనేది ఒకటి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి. ఆ రావడం చంద్రబాబు నాయుడు గారు సీఎం కావడం ఫస్ట్ రద్దు చేసేదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి సభాపూర్వకంగా చెప్తున్నారు. ఒకవేళ ఆ యాక్ట్ ఉండింటే మన పొలాలు ఉండేటివి కాదు, వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డిగా రాపించుకునే రకాలు ఇక్కడ అందరూ ఉండేది. అందుకోసమే అదొక మంచి పని జరిగింది 100 రోజుల్లో. అది కాకుండా మీరందరూ కూడా చూశారు, ఆడ బుడమేరు చెరువు కాడ ఇష్టం వచ్చినట్ల ఇల్లులు కట్టుకొని లేఅవుట్లు వేసుకొని ఆ నీళ్లు పారగుండా చేసి ఆ నీళ్లుని మళ్లించి విజయవాడ టౌన్ లోకి తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు అక్కడ వరదల్లో ఉండి బస్సుల్లో బస చేసి అక్కడ అన్ని కరెక్ట్ గా జరుగుతున్నాయా లేదా అని ఆలోచన చేసుకుంటూ ఉంటే బోట్లలో మొత్తం ఇసుక నింపి ఆ విజయవాడ బ్యారాజ్ ఏదైతే ఉందో దాన్ని కూడా కూలగొట్టడానికి వైసీపీ నాయకులు చాలా పన్నాగం పడ్డారు. మరి ఆయనని ఓడగొట్టారని చెప్పి కసి ఏమో విజయవాడ పైన, అమరావతి పైన ఆయన అందరినీ నాశనం చేయాలని చెప్పి ఓడిపోయిన తర్వాత కూడా చెడు ఆలోచనలో ఉన్నారు. మరి అవన్నీ కూడా ఏం సాగవు. మనది తెలుగుదేశం ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం. ప్రజలకి ఏమైతే కావాలో అది 100% గా. మరి గత 5 ఏళ్లుగా భోగోల్లో ఏమైనా డెవలప్మెంట్ జరిగిందా అని మీ అందరినీ కూడా అడుగుతున్నారు. జరిగిందా ఏమైనా డెవలప్మెంట్? మనకి ఇక్కడ ఏమి జరగదు కూడా. పట్టు చీర కట్టుకుని వచ్చేది, ఫ్రాన్సులో మూట కట్టుకుని పోయేది ఆ టైంలో చేసినారు తప్ప రాజకీయము ప్రజలకి ఏం మంచికి జరగాల, ఏ రోడ్ వేస్తే బాగుంటది, ఏ చెరువు నింపితే బాగుంటది, పేదలకి ఇల్లు ఎక్కువ తీసుకొని రావాలా మన ఊరికి అని చెప్పి ఆలోచనలు ఎక్కడ పెట్టుకోలేదు. ఈ రోజు సభాపూర్వంగా చెప్తున్నాను, మా తమ్మలపాడులో ఏదైతే డెవలప్మెంట్ జరుగుతుందో దాన్ని ఈక్వల్ గా భూగోళంలో డెవలప్మెంట్ జరుగుతాదో అని 100% గా ఈ రోజు మీకు అందరికీ సభాపూర్వంగా వాగ్దానం చేస్తున్నాను. మా పరిరాజంగా కూడా వాగ్దానం చేస్తున్నాను. మరి మీ అందరూ మండల లీడర్లు చాలా మంది కనబడుతున్నారు నాకు. మీ అందరితో కూడా ఒక వినపి, మీరందరూ ఈ చిన్న ఫీల్డ్ అసిస్టెంట్ల కోసము లేకపోతే బుక్ కీపర్ల కోసము వర్గాలు ఏర్పడకండి. మీరు వర్గాలు ఏర్పడ్డారంటే సమస్య లేదు. మీరు అందరూ కలిసి వస్తేనే పనులు దొరుకుతాయి, మన ఊరి అభివృద్ధి పడుతుంది. మీరు నాకు న్యాయంతకూడదు, నేను నాకు కొమ్ములు వచ్చినాయి నాకు రావాలా అవి అంటే సమస్య లేదు. ఊరంతా కలుసుకొని రావాలా. ఎలక్షన్ ఎట్లా చేసినాం అందరం కలుసుకొని చేసినామా లేదా? అదే విధంగా ఊరు డెవలప్మెంట్ కూడా కలుసుకొనే చేయాలని చెప్పి మీ అందరికీ ఇది సాఫ్ట్ వార్నింగ్ అనుకోండి, లేకపోతే ఒక తమ్ముడు ఒక అన్న చెప్తూనే ఒక హెచ్చరిక అనుకోండి. అందరూ కలిసి వస్తేనే మనమందరం ముందు 2 రోజులతో పోటీ పోవచ్చు. మనము విడిపోయినామంటే మరి ఇంకొకసారి వాళ్ళు వచ్చినారు, ఒకసారి 5 ఏళ్ళు పోగొట్టుకున్నాం. 5 ఏళ్ళు కాదు, 20 ఏళ్ళు వెంకెలు పోయింది పత్తికొండ. దయచేసి ఎవరు కూడా గ్రూపులు ఫామ్ కాకండి. ఎలాంటి పని ఉన్నా కానీ రండి, పత్తికొండ ఆఫీస్ కాడ కూర్చుంటాం, తీర్చుతాం. కానీ మీరు ఒక్కొక్కరు నాకు ఆ లీడర్ కాడికి పోతా, నేను ఈ లీడర్ కాడికి పోతా అని చెప్పి దారులు పడితే క్షమించేది లేదు. మీ అందరూ కూడా బాగా ఆలోచించండి. ఆ రోజు పెద్దయిన డిప్యూటీ సీఎం గా ఉన్నప్పుడు ప్రతి ఒక్క ఊర్లో కూడా మనం పనులు చేశాం. 1600 కోట్లు ఇప్పుడు వచ్చి ఖర్చు పెట్టడానికి మేము రెడీ ఉన్నాము. కానీ మీరందరూ ఐకమత్యంగా ఉంటేనే అది సాధ్యం. దయచేసి మరి మాట ఎందుకు చెప్తున్నాడో బాగా ఆలోచించండి. రాబోయే కాలము చాలా మంచి కాలము. ప్రతి ఒక్కరు తెలుగుదేశానికి ఓటు వేసే వాళ్ళు, ఓటు వేయని వాళ్ళని కూడా కలుపుకొని సరి సమానంగా ప్రతి ఒక్కరు నిరుపేదలు కూడా
ఒక పోర్ టు రీచ్ అనే ఒక కార్యక్రమం ఉంది చంద్రబాబు నాయుడు గారు పెట్టేది. అందరూ కూడా మంచి చేయాలని చెప్పి ఆలోచనలో ఉన్నారు. ఆయన పవన్ కళ్యాణ్ గారు మేము ప్రతి ఒక్కరం కూడా పని చేయడానికి తల వంచి పని చేయడానికి రెడీ ఉన్నాము. ఈసారి 100% గా రోడ్ వేపిస్తాము. ఊర్లో కూడా పక్కన ఊర్లో కూడా ఓవర్ హెడ్ ట్యాంక్ స్టేషన్ కింద ఇంటింటికి కుళాయి, ఆ రోజు మేము ఎలక్షన్ రోజు ఏదైతే చెప్పామో ఇంటింటికి కుళాయిలు కూడా వేపించే బాధ్యత మాది, మా తలపైన తీసుకుంటామని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి నమస్కారాలు చెప్తూ సెలవు తీసుకుంటాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు. కొంచెం సైడ్ వెళ్ళాలి. ఓకే సార్, ఓకే సార్. అక్కడ నుంచి దిగాల. గౌరవ ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఐసీడీ సభ సంబంధంగా మహిళలకు ఏవైతే గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం కార్యక్రమంలో పాల్గొంటున్నారు. శ్రీమంతం కార్యక్రమం సార్ ఇక్కడ తిరగండి సార్. సార్ ఇక్కడ తిరగండి సార్. అట్లా ఉన్నాను మేడం.